నేను కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ లో శ్రీ సద్గురు ఆశ్రమంలో ఉన్నాను. ఆశ్రమంలో ఉండటం ఒక ఎత్తు అయితే వాళ్ళ కిచెన్ వరకు రాగలగటం ఒక ఎత్తు అని చెప్పాలి. నిజంగా నా జీవితం ధన్యమైంది. ఈ రోజు 10 నుంచి 15,000 వరకు ఎవ్రీడే మీల్స్ నడుస్తుంటది ఇక్కడ. ఇందులో సగం మంది స్టాఫ్ ఉన్నారు, సగం మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇదంతా కటింగ్ సెక్షన్. కటింగ్ మొత్తం ఇక్కడ మెషినరీలో జరుగుద్ది. ఇలా మెషిన్స్ లో వేసేస్తారు. ఇవాళ బూడిద గుమ్మడికాయ కర్రీ, పప్పు, దద్దోజనం, పెరుగన్నం చేస్తున్నారు. బీరకాయ శనగపప్పు కూర కూడా ఉంది. ఇదంతానేమో చపాతీలు తయారు చేస్తారు, కాలుస్తారు కదా, ఫ్రైయింగ్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ మొత్తము జ్యూసెస్ తీస్తున్నారు, టమాటో ప్యూరీ, కొబ్బరి పాలు, పేస్ట్లు, గ్రేవీ పేస్ట్, ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా బాయిలింగ్ సెక్షన్. మనకి అక్కడికి వచ్చే కూరగాయలు అన్ని కూడా ఇక్కడ బాయిలింగ్ సెక్షన్ లో అన్నము, కర్రీస్ అన్ని కూడా వండుతున్నారు. ఆ సైడ్ మొత్తం ఫ్రైయింగ్ సెక్షన్, తడకా వేసే కర్రీస్ అట్లాంటివన్నీ ఫ్రైయింగ్ సెక్షన్ లో అక్కడ వండుతారు. కొన్ని వందల మంది శ్రామికుల్లాగా, సైనికుల్లాగా పని చేస్తే మా అందరికీ అక్కడ 10 నుంచి 12,000 మందికి భోజనం దొరుకుతుంది అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, ఎవరైనా కెమెరా ఇంకా చూస్తున్నారా? లేదు. ఎందుకంటే మైండ్ సెట్ లో అది ప్రింట్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే కనుక ఇదిగోండి ఇలాంటి సైనికుల్ని మనం సంపాదించుకోవచ్చు. సద్గురు ఆశ్రమంలో గరిట తిప్పే అవకాశం, ఇందుకే సైలాస్ కిచెన్ పెట్టానేమో అనిపిస్తుంది నాకు. అంత సంతోషంగా ఉంది.